అందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళలో హల్చల్ చేస్తున్నారు. కేరళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వాళ్ళ కూటమి యూడీఎఫ్ని అధికారంలోకి తీసుకురావడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఎలాగైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడో కేరళలో కూడా అధికారంలోకి తీసుకొస్తాడు అని చెప్పేసి అక్కడ ఎన్నికల సమయంలో కీలకమైన బాధ్యతల్ని రేవంత్ రెడ్డి గారికి ఒప్పచెప్పింది వాళ్ళ పార్టీ అధిష్టానం. ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే కాదు, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అంటే తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఫండింగ్ సప్లై చేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కేరళ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అంటే కేరళ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫండింగ్ చేస్తున్నాడని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి వీళ్ళ ఫండింగ్, వీళ్ళ ప్రచారం తెలంగాణ కాంగ్రెస్ని గెలిపిస్తుందా అంటే నిజానికి ఇక్కడ ఒక విషయాన్ని మనం కీలకంగా ఆలోచించాలి. కేరళ ప్రజలు అక్కడున్న స్థానిక పరిస్థితుల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళ ప్రచారం కేరళ కాంగ్రెస్ నాయకులకు ఒక చిన్నపాటి అడ్వాంటేజ్ తప్ప వీళ్ళేదో గెలిపిస్తారు, వీళ్ళేదో ఎల్డీఎఫ్ను ఓడిస్తారు అని చెప్పడానికి లేదు. పైగా ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని మనం గమనించాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గెలవటానికి కమ్యూనిస్టులు కూడా సహకారం అందించారు. సిపిఐతో పొత్తు పెట్టుకునే కదా కాంగ్రెస్ పోయింది. మరి అదే కమ్యూనిస్టులను ఓడించడానికి రేవంత్ రెడ్డి గారు కేరళలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పైగా కమ్యూనిస్టులకి బీజేపీకి ఒక సంబంధాన్ని అంటగట్టే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి గారు కేరళ ఎన్నికల ప్రచారంలో చేస్తున్నారు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కేరళ ఎన్నికల ప్రచారానికి పోకపోవటం మంచిది. మరి పోయారు, ఎందుకంటే వాళ్ళు పార్టీ అధిష్టానం అప్పచెప్పింది కాబట్టి పోయారు. కానీ ఆయన పోకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఖమ్మం జిల్లా వెళ్ళి ఎర్ర కండువా మెడలో కప్పుకొని నేను అభినవ కమ్యూనిస్ట్ని అని చెప్పుకొని కేరళపై కమ్యూనిస్టును ఓడించడం కోసం ప్రయత్నం చేయడం అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం తప్ప ఇంకోటి కాదు. తమిళనాడు పోయి ఉంటే బాగుండేది. తమిళనాడులో నిజానికి గెలవడానికి కూడా అవకాశం ఉంది. డిఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉంది కదా. రెండోది రేవంత్ రెడ్డి గారు కూడా ఆడ కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే ఆడ డిఎంకే, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి అలయన్స్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళుంటే బాగుండేది. రెండోది గెలవడానికి అవకాశం ఉంది. కేరళలో అంత ఈజీ కాదు. అక్కడ కాంగ్రెస్కున్న ఏకైక ఆశ ఏంది, మామూలుగా ఒకే పార్టీకి వరుసగా అధికారం ఇవ్వరు. కానీ అక్కడ ఎల్డీఎఫ్కి 2 సార్లు అధికారం ఇచ్చారు వరుసగా. అంటే పినరాయి విజయన్ అక్కడ కేరళ ముఖ్యమంత్రికి వరుసగా 2 సార్లు అధికారం ఇచ్చారు. కాబట్టి ఈసారి మాకు ఇస్తారు అనేది కాంగ్రెస్ ఆశ. అంతకుమించి కాంగ్రెస్ మీద మంచి ఒపీనియన్ కేరళలో ఏం లేదు. ఏ మాటగా మాట. ఇంకా చెప్పాలంటే అక్కడ పినరాయి విజయన్ మీద, కమ్యూనిస్టుల మీద మంచి ఒపీనియన్ ఉంది కేరళ ప్రజలకి. కాకపోతే ఏంటంటే ఒకరికి అధికారం వరుసగా ఇస్తే వాళ్ళు అహంకారం ఉంటుంది, ప్రజలను పట్టించుకోరు, అధికారం మారుస్తుండాలి అనేది వాళ్ళ ఆనవాయితీ, వాళ్ళ సహజంగా ఆనవాయితీ. కానీ పోయినసారి ఆ ఆనవాయితీని కూడా పక్కన పెట్టేశారు. కోవిడ్ టైంలో పినరాయి విజయన్ చేసిన సేవలు, ఆయన ఇచ్చిన సంక్షేమం, ఆయన రూలింగ్ చూసిన తర్వాత మళ్ళీ ఆయనకే అధికారం ఇవ్వాలనుకుని ఇచ్చారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఇక లేరు అనుకుంటున్న సమయంలో కేరళలో మాత్రం సెకండ్ టైం గెలవగలిగారు. నిజానికి కమ్యూనిస్టులకు ఒక మంచి విజయం అది. ఈసారి కూడా ఒక పెద్ద ఎత్తున పోటీ ఇస్తున్నారు. ఎంతో కొంత మార్జిన్ ఇప్పటికీ కమ్యూనిస్టులకే ఉంది. హోరాహోరీ పోటీ ఉంది ఎల్డీఎఫ్కి యూడీఎఫ్కి మధ్య. వన్ సైడ్ అయితే కాదు, ఎవరికి వన్ సైడ్ లేదు, హోరాహోరీ పోటీ ఉంది. ఈ హోరాహోరీ పోటీలో ఇంకా మార్జిన్ ఎల్డీఎఫ్ వైపే ఉంది, కమ్యూనిస్టుల వైపే ఉంది, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ వాళ్ళ వైపే ఉంది. ఈ కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వైపు అంత ఈజీ లేదు విజయం. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయేటువంటి ఉట్టి చేతితో బోడుగా ఫండింగ్ తీసుకొని పోయి ఉంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫండింగ్ తీసుకొని పోయి ఉంటాడు. ఈ డబ్బులు కొంత మార్జిన్ని మార్చేస్తాయి. పెద్ద వన్ సైడ్ విక్టరీ ఏం లేదు కాబట్టి కొద్దిగా లిటిల్ మార్జినే కాబట్టి డబ్బులతో ఆ మార్జిన్ని మార్చేయచ్చు. కమ్యూనిస్టులను అధికారం రాకుండా, కమ్యూనిస్టులని డబ్బులు పంచలేరు, వాళ్ళకి ఫండింగ్ ఇచ్చే స్టేట్స్ లేవు, వాళ్ళు పెద్ద డబ్బులు పంచి గెలిచే వ్యక్తులు కూడా కాదు. కాబట్టి వీళ్ళు కొద్దిగా పంచి, మామూలుగా కేరళలో ఎన్నికల్లో డబ్బులు పంచడం అనేది పెద్దగా ఎక్కువ అలవాటు ఉండదు. ఏదో ఒక అంటే 500 అంతకు మించి ఏముండదు, అంతకన్నా తక్కువ. కానీ మనకాడ అట్ట కాదుగా, వేలకు వేలు పంచుతారు, మందు విపరీతంగా పంచుతారు. సో ఇప్పుడు ఇలాంటి అలవాట్లు కేరళ ప్రజలు కూడా చేస్తే ఓట్లు వేస్తారులే అనేటువంటిది ఏమన్నా రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాంటి వ్యూహాలు ఏమన్నా కేరళలో అప్లై చేసి అక్కడ ప్రజల్ని ఏమో మభ్యపెట్టి అందులో ఎన్నికల హామీలు ఇక్కడ ఇచ్చినట్టు ఇక్కడ గట్టిగా ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు హామీలు ఎన్నికల టైంలో, అలాంటి హామీలు ఏమైనా గుప్పించేసి ప్రజల్ని ఆకర్షించగలిగి గెలిస్తే ఏమో కానీ ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. మేబీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళంతా పోయి చేసేది అదే. ఒకటి డబ్బులు, మద్యం ఇలాంటివి. 2 ఎన్నికల హామీలు విపరీతంగా గుప్పించడం, జనాన్ని ఆకర్షించే పథకాలు. ఇక్కడ ఇచ్చారు కదా, రైతు భరోసా పెంచుతాం, వ్యవసాయ కూలీలకి రైతు భరోసా ఇస్తాం, మహిళలకు నెల డబ్బులు ఇస్తాం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాం, అందరికీ అసలు ఎవరు అడిగినా అడగకపోయినా మీకు ఇస్తాం అని విపరీతంగా హామీలు ఇచ్చారు కదా. అలాంటిది అక్కడ కూడా 6 గ్యారెంటీలు లాగానే అక్కడ కూడా ఏదో
హామీలు ఇస్తారు. మరి అమలు చేస్తారా లేదా తర్వాత అధికారం వచ్చిన తర్వాత విషయం. ఇక్కడ తెలంగాణలో అమలు చేస్తున్నారా, అట్నే అక్కడ కూడా అమలు చేస్తారా లేదా తర్వాత విషయం. ముందైతే గెలవాలిగా, గెలవడం కోసం శతవిధాల ప్రయత్నం. ఎలాగూ హోరాహోరీ ఉంది కాబట్టి కొద్దిగా జనాన్ని ఆకర్షించగలిగితే విజయం వస్తుంది అనేటువంటి వాళ్ళ అంచనా కావచ్చు. కానీ అయినా సరే ఎంత చేసినా సరే ఈజీగా అయితే కేరళ గెలుపు యూడిఎఫ్ వైపు లేదు, ఈజీగా లేదు. మరి కష్టపడితే ఏమని చెప్పలేము, కానీ ఇప్పటికీ ఎంతో కొంత మార్జిన్ గెలవటానికి అవకాశం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ వైపే ఉంది, అంటే కమ్యూనిస్టుల వైపే ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.